నాడొకరోజు దేవతలు మరియు ఋషులు కలిసి దేవి దుర్గాదేవిని ప్రార్థించారు. కారణం, ఓ మహారాక్షసుడు విరూచకాసురుడు భూలోకాన్ని నాశనం చేయడం ప్రారంభించాడు. అతను బ్రహ్మదేవుని నుంచి అమృత తాగే శక్తిని వరంగా పొంది ఎవరికీ జయించలేని శక్తిమంతుడయ్యాడు. దేవతల ప్రార్థనలకు స్పందిస్తూ దుర్గాదేవి ఒక మాయా రూపాన్ని ధరిశారు. ఆమె రూపాన్ని చూసి విరూచకాసురుడు ఆకర్షితుడయ్యాడు. ఆమెను తనతో వివాహం చేసుకోవాలని కోరాడు. దుర్గాదేవి, ఓ నిబంధన పెట్టారు, నన్ను గెలిచినవాడే నన్ను పొందగలడు. రాక్షసుడు సంతోషపడి యుద్ధం ప్రారంభించాడు. కాని దుర్గాదేవి మాయతో అతని ఒక శక్తివంతమైన యంత్రంలో బంధించి తన త్రిశూలంతో అతని శరీరాన్ని ఛేదించారు. అయితే రాక్షసుడు చనిపోవడానికి ముందే ఒక శాపం ఇచ్చాడు, నా రక్తం నేల మీద పడితే మరో శత రాక్షసులు పుట్టుతారు. దుర్గాదేవి వెంటనే తన సింహాన్ని ఆదేశించారు. సింహం అతని రక్తాన్ని భూమిపై పడనివ్వకుండా తాగివేసింది. చివరకు దుర్గాదేవి రాక్షసుడిని అంతమొందించి భూలోకాన్ని రక్షించారు.